రంగాపురం అనే ఒక అందమైన గ్రామం. అక్కడ రంగయ్య, వాణి అనే దంపతులు నివసిస్తున్నారు. వాణికి తన భర్త రంగయ్య మీద ఎప్పుడూ ఏదో ఒక చిన్న అనుమానం. ఆ అనుమానమే వారిద్దరి మధ్య చిచ్చుపెడుతూ ఉంటుంది. అబ్బా, ఈరోజు ఎండ మామూలుగా లేదులే వాణి. పొలం పని అయిపోయేసరికి నడ్డి విరిగిపోయింది. అస్సలు ఓపిక లేదు. అవున్లేండి. పొలం పనిలో నడ్డి విరిగిందో లేక దారిలో ఎక్కడైనా ఎవరికోసమైనా ఆగి విరిగిందో నాకేం తెలుసు? వాణి ఇల్లాలిగా చాలా మంచిదే, కాని చిన్నప్పట్నుంచీ ఆమెకు అనుమానం గీత ఎక్కువ. ఊళ్ళో ఎవరు ఎక్కడ కలుస్తున్నారో, ఏం చేస్తున్నారో అన్ని విషయాలు తనకే తెలియాలనుకుంటుంది, ముఖ్యంగా తన భర్త విషయంలో. ఏం మాట్లాడుతున్నావు వాణి? నీ నోటికి అదుపు ఆజ్ఞలుండవా? ఎప్పుడు చూసినా నన్ను అనుమానిస్తూనే ఉంటావు. నీ నోటికెంతొస్తే అంత వాగుతావా? అవునులే, నేనే కావాలని అనుమానిస్తున్నాను. మీరేమో పత్తిత్తు మరి. సరేలే, ఎలాగో తగలాడు. నేను బయటికి వెళుతున్నాను. సాయంత్రం వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది. నువ్వు తినేసి పడుకో. మీరు ఏ రోజు త్వరగా వచ్చారని ఇప్పుడు రావడానికి? వెళ్ళండి వెళ్ళండి. ఇలా రోజూ గొడవ జరుగుతుండటంతో రంగయ్య విసుగు చెంది ఇంట్లోనుంచి వెళ్ళిపోతాడు. రోజురోజుకీ దీని ఆగడాలెక్కువైపోతున్నాయి. ఎలాగైనా దీనికొక గట్టి బుద్ధి చెప్పాలి. అలా అనుకుంటూ రంగయ్య తన చిన్ననాటి మిత్రుడు విష్ణు దగ్గరికి వెళ్తాడు. విష్ణూ, ఆ వాణితో వేగడం నా వల్ల కావడం లేదు. దానితో కాపురం చేయడం నరకంగా ఉంది. ఏమైందిరా ఇప్పుడు మీ కాపలానికి? అంత కొంపలు మునిగిపోయే సమస్య వచ్చింది? ఏం చెప్పను విష్ణు. వాణితో జీవించాలంటే నా ప్రాణం తోకకు వస్తుంది. ప్రతి చిన్నదానికి అనుమానమే, ప్రతి విషయంలోనూ గొడవే. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అది అనుమానం అయి ఉండదురా, దాన్నే ప్రేమంటారు. నువ్వెక్కడ తనకి దూరం అవుతావో అని భయం తనకి. అర్థం చేసుకో. సర్లే, నువ్వేదో ఉపాయం చెప్తావని వస్తే నీకేదో పిచ్చికుక్క కరిచినట్టు ప్రేమ దోమ అంటున్నావు. వెళుతున్నానయ్యా, లేకపోతే నన్ను కూడా నీలా మార్చేస్తావు. ఉంటా. అలా తనలో తాను మదనపడుతూ రంగయ్య సాయంత్రం ఇంటికి వెళ్తాడు. ఏంటో ఈరోజు చాలా త్వరగా ఇంటికొచ్చారు. విశేషమేంటి? ఏంటి, రాకూడదా? ఒళ్లంతా ఒకటే నొప్పులు. పొలంలో పనిచేసొచ్చాను కదా, అందుకే త్వరగా వచ్చా. అవున్లేండి, దారిలో ఎక్కడైనా ఆగారేమో అని నా సందేహం. ఏంటే వాణి, అదేం మాట? పొలం నుంచి తిన్నగా ఇంటికే కదా వచ్చాను. అవునా? మరి కోటయ్య పొలం దగ్గర ఆగి ఎవరో కొత్తావిడతో ఏం మాట్లాడుతున్నారు? కోటయ్య పొలం దగ్గర అదా? ఆమె కోటయ్య కూతురు కాదు వాణి, కొత్తగా వ్యవసాయం నేర్చుకోవడానికి వచ్చిన ఆవిడ. ఏరువాక పౌర్ణమి గురించి అడుగుతుంటే చెబుతున్నాను. సరేలేండి, ఏరువాక చెప్పారో ఇంకేం చెప్పారో మాకనవసరం. లోపలికొచ్చి స్నానం చేయండి. మరుసటి రోజు వాణి ఇంటి పక్కనే ఉండే ఆమె స్నేహితురాలు ప్రియ వస్తుంది. వాణి, ఏం చేస్తున్నావ్? ఏముంది ప్రియా, ఎప్పుడూ ఉండే పనులే. ఏంటి విశేషాలు? ఇలా వచ్చావు? ఏంటి, మీ ఆయన పొలానికి వెళ్లారా? వెళ్లార్లే, కాని ఈ మధ్య ఆయన ప్రవర్తన కొంచెం తేడాగా ఉందే. ఏంటి, ఏం జరిగింది? రంగయ్య బావ చాలా మంచివాడే కదా. నిన్న సాయంత్రం ఎవరో కొత్తావిడతో మాట్లాడుతున్నారు. నేనడిగితే కోటయ్య కూతురు కాదు, ఎవరో అని అబద్ధం చెప్పారు. నాకెందుకో అనుమానంగా ఉంది ప్రియా. అయ్యో వాణి, నువ్వు మరీను. కొత్తవాళ్లైతే మాట్లాడకూడదా? నా మాట విను, నువ్వెక్కువగా ఆలోచించకు. అసలు వాణి అనుమానానికి కారణం సుజాత అనే ఆవిడ. ఊరిలో ఎవరైనా సుఖంగా కాపురం చేసుకుంటుంటే ఆమె చూడలేదు. ఎలాగైనా వారిని విడగొట్టాలని చూస్తుంది. ఆ సుజాత వల్లే వాణికి ఈ అనుమానాలు ఎక్కువయ్యాయి. అప్పుడే అక్కడికి సుజాత వస్తుంది. వాణీ, అడిగవా మీ ఆయనాని? ఏం చెప్పడు? ఆయనేం చెప్తాడు? ఏదో ఒక్కటి చెప్పి తప్పించుకుంటున్నాడు. ఏం చెయ్యను, నా తలరాత అలా తగలాడింది. బాధపడకు, మా ఆయన చూడు ఎంత మంచోడో. నేను చెప్పినది వింటాడు, నా కంట్రోల్లోనే ఉంటాడు. ఏం చెయ్యను, నువ్వే చెప్పక్కా. వీరిలా మాట్లాడుకుంటుంటే రంగయ్య మొత్తం బయట నుంచొని వింటాడు. ఎలాగైనా సుజాతకి బుద్ధి చెప్పాలి అనుకుంటాడు. మరుసటి రోజు సుజాత మళ్ళీ వస్తుంది. ఈసారి రంగయ్య సిద్ధంగా ఉంటాడు. ఏమే వాణీ, నీ మొగుడు ఇంకా రాలేదా? చూడు, పక్కూరి సంతలో నీ మొగుడు ఎవరో ఆడదానితో నగలు కొంటున్నట్టు ఎవరో చెప్పారు. నువ్వేమో ఇక్కడ పడి చస్తున్నావు. నిజమా సుజాతక్కా? ఆయన అంత పని చేస్తారా? నా దగ్గర ఒక్క రూపాయి అడిగినా లేదంటారు. అవునే, నీ మొగుడు పైకి అమాయకుడు కాని
లోపల గట్టివాడు. నువ్వు రేపు ఆయనింటికి రాగానే గట్టిగా నిలదీయి. కాపురం కూల్చుకోమని చెప్పనుగాని నిలదీయకపోతే నిన్నస్సలు లెక్కచేయడు. వీరిలా మాట్లాడుకుంటుంటే రంగయ్య మొత్తం బయట నుంచొని వింటాడు. ఎలాగైనా సుజాతకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే లోపలికి వస్తాడు. ఓహో సుజాతక్క వచ్చావా? చాలా మంచిదయింది. వాణి, నాకోసం ఒక కప్పు కాఫీ తీసుకురా. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కాఫీ తర్వాత ముందు చెప్పండి, ఇంకేం విషయాలు దాచారు? సుజాతక్క, నువ్వు కూడా విను. ఈరోజు పొలంలో పనిచేస్తుంటే మా కోటయ్య చెప్పాడు, మీ మొగుడు పక్కూరి లచ్చమ్మ దగ్గర 5,000 రూపాయలు అప్పు తీసుకున్నాడంట. ఆ విషయం నీకు చెప్పొద్దని నాతో అన్నాడు. ఏంటి? నా మొగుడు అప్పు తీసుకున్నాడా? అది కూడా ఆలచ్చమ్మ దగ్గరా? నాకేం చెప్పలేదే? అంతే అక్కా, మొగుళ్ళందరూ అలాగే ఉంటారు. పైకి పత్తిత్తుల్లా కనిపిస్తారుగాని వెనకాలిలాంటివే చేస్తారు. నువ్వింటికి వెళ్ళి వెంటనే ఆయన పెట్టి వెతుకు. ఖచ్చితంగా ఆ డబ్బులు దొరుకుతాయి. చూస్తా, ఆయన సంగతి ఈరోజు తేల్చేస్తా. వస్తావాణి. సుజాత వెళ్లగానే వాణి రంగయ్య మీద విరుచుకుపడుతుంది. చూశారా? పక్కోళ్ల గుట్టు ఎలా బయటపెట్టారో? మరి మీ గుట్టు సంగతేంటి? ఆ నగలు ఎవరిక్కొన్నారు? వాణి, ఇటు చూడు. సుజాత మొగుడు ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. నేనబద్ధం చెప్పాను. ఎందుకు? ఎందుకంటే తను మన ఇంట్లో నిప్పులు పొయ్యాలని చూస్తోంది. తను నీకు చెప్పినవన్నీ అబద్ధాలే. నేను కావాలనే తనక్కూడా ఒక అబద్ధం చెప్పి పంపించా. ఇక్కడేం జరిగిందో తెలుసా? తనింట్లో ఇద్దరూ అనవసరంగా గొడవపడుతుంటారు. మనం బాగున్నామని తను చూడలేకపోయింది. ఇంతకీ ఆ కాసుల పేరు సంగతేంటి? ఇదిగో, సంతలో నీకోసం కొన్న కాసులు పేరు. ఇది నీకోసం కొంటుంటే ఎవరో చూసుంటారు. దాన్ని సుజాత వక్రీకరించి నీకు చెప్పింది. నువ్వేమో నా మాట కంటే ఆ సుజాత మాట నమ్మి ఏడుస్తున్నావు. నన్ను క్షమించండి, నేను ఎంత పిచ్చిదాన్ని. ఎవరో చెప్పిన మాటలు విని మన మధ్య చిచ్చు పెట్టుకున్నాను. చూడువాణి, మన ఇల్లు 4 గోడల మధ్య ఉండాలి. మన మధ్య ఉన్న గొడవైనా ప్రేమైనా మూడో మనిషికి తెలిస్తే వాళ్లు మనల్ని విడదీయడానికి చూస్తారు. సుజాతలాంటి వాళ్లు ఊర్లో చాలామందుంటారు. కాని నీకు నీ మొగుడిమీద నమ్మకం ఉండాలి. నిజమండి, ఇప్పటినుంచి ఎవరి మాటలు వినను. మన గురించి మనం ఆలోచిద్దాం. మొగుడు పెళ్ళాళ్ళు అంటే ఒకరికొకరు నీడలా ఉండాలి. పక్కోడొచ్చి ఏదో చెబితే నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించాలి. పక్కోడి మాట వింటే పచ్చని కాపురం కూలిపోతుంది. కలిసుంటేనే కలకాలం సుఖం.